రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా మనం భారత రాజ్యాంగాన్ని రచించటానికి ముందు జరిగిన చారిత్రక పరిణామాలేంటి, అవి మన రాజ్యాంగ రచనకు ఏ విధంగా దోహదం చేశాయో తెలుసుకుందాం. పాలిటీని చాలా ఈజీగా అర్థమయ్యేలా నేర్చుకుందాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ పేర్లు మీరు వినుంటారు కదా. బ్రిటిషర్స్ ఇండియాని దాదాపు 200 years పరిపాలించారు అని చదువుకున్నాం. బ్రిటన్ అంటే ఏంటి? ఈ మ్యాప్ చూడండి. ఇందులో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఈ 3 కంట్రీస్ ని కలిపి బ్రిటన్ అంటారు. బ్రిటన్ లో 3 కంట్రీస్ ఉన్నాయి కదా. ఆ 3 కంట్రీస్ తో పాటు నార్దర్న్ ఐర్లాండ్ ని కూడా కలిపి చూస్తే దాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటారు. మరి బ్రిటిష్ అంటే ఎవరు? యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్స్ ని బ్రిటిష్ అంటారు. ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ అంటాం కదా, అదే విధంగా యూకేలో ఉండే వాళ్ళని బ్రిటిష్ అంటాం. 1600 year లో బ్రిటిషర్స్ కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇండియాతో ట్రేడ్ చేయడానికి పెట్టుకున్న కంపెనీయే ఈస్ట్ ఇండియా కంపెనీ. ట్రేడ్ అంటే వస్తువులని కొనడం, అమ్మడం. అసలు బ్రిటిషర్స్ ఇండియాతో ఎందుకు ట్రేడ్ చేయాలనుకున్నారో తెలుసా? యూరోపియన్లకు మన సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ చాలా అవసరమయ్యాయి. అందుకే ఇండియా వాళ్ళని ఆకర్షించింది. మరి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు? ఇండియాకు ముందుగా వచ్చింది ఎవరు? తెలుసుకుందాం. 1498లో పోర్చుగల్ కంట్రీకి చెందిన వాస్కో డిగామా యూరప్ నుండి ఇండియాకి సీ రూట్ కనిపెట్టాడు. ఆయన ఇండియాలో దొరికే స్పైసెస్ కొనుక్కొని యూరప్ లో హై ప్రైసెస్ కి అమ్మేశాడు. హై ప్రాఫిట్ వచ్చింది. అలా రూట్ కనిపెట్టి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ పోర్చుగీస్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డచ్ అంటే ఎవరో అనుకోకండి, నెదర్లాండ్ సిటిజన్స్. సో బ్రిటిషర్స్ కూడా ఇండియన్ స్పైసెస్, టెక్స్టైల్స్, జ్యువెలరీ గుడ్స్ కి అట్రాక్ట్ అయ్యి కొంతమంది కలిసి గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ అనే కంపెనీ పెట్టుకున్నారు. దీన్నే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. వీళ్ళు క్వీన్ ఎలిజబెత్ దగ్గరికి వెళ్లి మేము మాత్రమే ఇండియాతో ట్రేడ్ చేసేలా పర్మిషన్ ఇవ్వమని అడిగారు. 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I నుండి రాయల్ చార్టర్ ద్వారా EICకి ఇండియాలో వ్యాపారం చేసే ఏకైక హక్కు లభించింది. 1608లో బ్రిటిష్ ఇండియాకొచ్చారు. అప్పటికే ఇండియాలో పోర్చుగీస్ అండ్ డచ్ ఉన్నారు. తరువాత డానిష్, ఫ్రెంచ్ కంపెనీ కూడా ఇండియా వచ్చారు. ఇండియాలో పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వారితో పోటీ పడి చివరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం సాధించింది. జహాంగీర్ అనుమతితో సూరత్ లో మొదటి ఫ్యాక్టరీ, ఆ తర్వాత మద్రాస్, బాంబే, కలకత్తాలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 1717లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ ఫర్మాన్ జారీ చేశారు. దీనివల్ల కంపెనీకి పన్ను లేకుండా వ్యాపారం చేసే హక్కు వచ్చింది. కంపెనీ అక్రమాలను ప్రశ్నించిన బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాని ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కుట్రత్రతో ఓడించాడు. 3వ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రుల మరియు ముస్లిం పాలకుల బలహీనత బహిర్గతమవటం ఆంగ్లేయులకు తమ ఆధిపత్యాన్ని పెంచుకునే అవకాశం లభించింది. మళ్లీ 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. మళ్లీ కంపెనీ గెలిచింది. దాంతో కంపెనీ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ స్టాచర్ రెండూ పెరిగాయి. బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీకి బెంగాల్, బీహార్, ఒరిస్సాలో పన్ను వసూలు చేసే దివానీ హక్కులు వచ్చాయి. దాంతో బెంగాల్లో ద్వంద్వ పాలన ఏర్పడి 1772 వరకు కొనసాగింది. కంపెనీ తమకిచ్చిన ట్రేడింగ్ ని దుర్వినియోగం చేసింది. EIC పొలిటికల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అబ్జర్వ్ చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అని డిసైడ్ అయింది. కంపెనీ ఆగడాలను అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా కంపెనీపై కంట్రోల్ సాధించింది. 1773 నుంచి 1858 మధ్య కాలాన్ని కంపెనీ రూల్ అంటారు. మరి కంపెనీ రూల్లో జరిగిన పరిణామాలేంటో తెలుసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం మరియు ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. లార్డ్ జాన్ బుర్దోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ నివేదిక ఆధారంగా ఈ చట్టం రూపొందించబడింది. ఈ చట్టం 1773 మే 18న ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం వేసి వాటిని నియంత్రించటానికి చేసినందుకు దీనిని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఇతని పరిధిలోకి బొంబాయి, మద్రాస్ గవర్నర్లను తీసుకురావటం జరిగింది. వారన్ హేస్టింగ్స్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడి అతనికి సాయం చేయటానికి ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చట్టం కంపెనీ యొక్క రెవెన్యూ, మిలిటరీ వ్యవహారాలను ప్రభుత్వానికి తెలపటానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నింగ్ బాడీని ఏర్పరచడం జరిగింది. 1774లో సుప్రీంకోర్టును కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు. ఈ చట్టంలోని లోపాలను సవరించడం కోసం సవరణ చట్టం 1781ను పార్లమెంట్ ఆమోదించింది. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు.
1784 పిట్స్ ఇండియా చట్టం మరియు ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ ప్రతిపాదించటం వలన ఈ చట్టాన్ని పిట్స్ ఇండియా చట్టంగా పిలుస్తారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు వాణిజ్య విధులను వేరు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రాజకీయ వ్యవహారాలను, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలను నిర్వహిస్తాయి. 2 స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల పిట్స్ ఇండియా చట్టాన్ని ద్వంద్వ పాలనకు నాందిగా చెబుతారు. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. మొదటిసారిగా ఈ చట్టంలో కంపెనీ ప్రాంతాలను భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. చార్టర్ చట్టం 1793 మరియు ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారం కల్పించారు. అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కారన్ వాలిస్ ఉన్నారు. భారతీయుల వ్యక్తిగత ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ జారీ చేసే నిబంధనలు శాసనాలతో సమానమైన విలువను కలిగి ఉంటాయి. ఈ చట్టం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది. అలాగే బోర్డు కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోవడానికి అనుమతించింది. ఈ చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న అధికారుల జీతభత్యాలు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించబడతాయి. చార్టర్ చట్టం 1813 మరియు ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. చార్టర్ చట్టం 1813 కంపెనీ యొక్క పాలనను మరో 20 సంవత్సరాలు పొడిగించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్యంపై ఉన్న ఏకాధికారం రద్దయింది. కానీ చైనాతో వాణిజ్యం మరియు టీ వ్యాపారం మాత్రం కొనసాగించబడింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించారు మరియు పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడానికి ఏటా 1 లక్షను మంజూరు చేశారు. స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారం కల్పించబడింది. కంపెనీ పరిపాలనలో పనిచేసే సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. శిక్షణ సంస్థలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధీనంలో ఉంచారు. 1833 చార్టర్ చట్టం మరియు ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ చట్టాన్ని సెయింట్ హెలెనా చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీని వాణిజ్య సంస్థ నుండి పూర్తిగా పరిపాలనా సంస్థగా మార్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో మరియు చైనాతో టీ వ్యాపారంపై ఉన్న వాణిజ్య గుత్తాధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయింది. బెంగాల్ గవర్నర్ జనరల్ స్థానాన్ని భారత గవర్నర్ జనరల్గా మార్చారు. లార్డ్ విలియం బెంటింక్ భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ అయ్యారు. గవర్నర్ జనరల్ కు భారతదేశంలోని అన్ని పౌర మరియు సైనిక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ ఇవ్వబడింది. బాంబే మరియు మద్రాస్ గవర్నర్ల శాసన అధికారాలు రద్దు చేయబడ్డాయి. భారతీయ చట్టాలను క్రోడీకరించడానికి ఒక లా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా లార్డ్ మెకాలే వ్యవహరించారు. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక లా మెంబర్ని 4వ సభ్యుడిగా చేర్చారు. కౌన్సిల్లో మొదటి లా మెంబర్ లార్డ్ మెకాలే బానిసత్వాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీని ఫలితంగా 1843లో బానిసత్వం రద్దు చేయబడింది. సివిల్ సర్వీసెస్ నియామకాల్లో భారతీయులకు కూడా అవకాశం కల్పించేలా ఓపెన్ కాంపిటీషన్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించారు. 1853 చార్టర్ చట్టం గురించి, అందులోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ చట్టం బ్రిటిష్ పార్లమెంటు చేసిన చార్టర్ చట్టాల్లో చివరిది మరియు అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చట్టం. గవర్నర్ జనరల్ కౌన్సిల్ విధులను శాసన మరియు కార్యనిర్వాహక విధులుగా విభజించి శాసనాలను రూపొందించడానికి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. 4 సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారు. శాసన నిర్మాణం కోసం 12 మంది సభ్యులుంటారు. ఇది రూపొందించే చట్టాలకు గవర్నర్ జనరల్ ఆమోదం అవసరం. కౌన్సిల్ యొక్క ఈ శాసన విభాగం బ్రిటిష్ పార్లమెంటు మాదిరిగానే విధానాలను అవలంబిస్తూ మినీ పార్లమెంటుగా పనిచేసింది. బ్రిటిష్ ఇండియాలో సివిల్ సర్వీసు నియామకాలను సార్వజనీన లేదా బహిరంగ పోటీ ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం లార్డ్ మెకాలే కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 1854లో ఏర్పడింది. దీనివలన భారతీయులకు కూడా సివిల్ సర్వీసెస్లో చేరే అవకాశం లభిస్తుంది. యాక్చువల్లీ 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. 1858లో కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ని కట్ చేసి ఇండియాని డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంటే రూల్ చేయడం మొదలుపెట్టింది. 1858 నుంచి 1947 మధ్య కాలాన్ని క్రౌన్ రూల్ అంటారు. క్రౌన్ రూల్లో జరిగిన పరిణామాలేంటో తెలుసుకుందాం. భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి మరియు
అందులోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసింది. ఇక నుంచి భారతదేశం బ్రిటిష్ మహారాణి పేరు మీద పాలించబడుతుంది. భారత గవర్నర్ జనరల్ హోదా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చబడి మొదటి వైస్రాయ్గా లార్డ్ చార్లెస్ కానింగ్ నియమించబడ్డాడు. భారత రాజ్య కార్యదర్శి పదవిని సృష్టించారు. ఇతనికి సహాయం చేయటానికి 15 మంది సభ్యులతో సలహా మండలి ఉంటుంది. ఇతను బ్రిటన్ మంత్రివర్గంలో సభ్యుడై ఉండాలి. మొదటి భారత రాజ్య కార్యదర్శిగా లార్డ్ స్టాన్లీ నియమించబడ్డాడు. 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయింది. ఈ చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొంటారు. ఇండియాలో శాసన మండలి కూర్పు, విధులు, అధికారాలను మార్చడానికి బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు. కౌన్సిల్ చట్టం 1861 గురించి మరియు ఆ చట్టంలోని ముఖ్యమైన అంశాల గురించి నేర్చుకుందాం. శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించి 3 భారతీయులను అనధికార సభ్యులుగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. బనారస్ రాజు ఈశ్వరి ప్రసాద్ నారాయణ్ సింగ్, పాటియాలా రాజు మహేంద్ర సింగ్ మరియు బొంబాయి ప్రెసిడెన్సీ నుండి సర్ దినకర్ రావు నామినేట్ చేయబడ్డారు. బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. అందుకే ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సుల్లో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ ను జారీ చేసే అధికారాన్ని కల్పించారు. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించే పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారు. భారతదేశంలో మొదటి హైకోర్టును 1862లో కలకత్తాలో నెలకొల్పారు. అదే ఏడాది మద్రాస్, బాంబే హైకోర్టులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయులకు శాసన మండలిలో ప్రశ్నలు అడిగే హక్కునిచ్చిన కౌన్సిల్ చట్టం 1892 గురించి నేర్చుకుందాం. కేంద్ర, రాష్ట్ర శాసనసభలలో అనధికార సభ్యుల సంఖ్యను పెంచారు. వీరి సంఖ్య కేంద్ర శాసనసభలలో 10కి తగ్గకుండా 16కు మించకుండా ఉండాలి. స్పెషల్ శాసనసభలలో వీరి సంఖ్య 8కి తగ్గకుండా 20కి మించకుండా ఉండాలి. వీరిని పరిమిత పరోక్ష ఎన్నిక ద్వారా నింపేవారు, కానీ ఎన్నిక అనే పదం వాడలేదు. అధికార సభ్యులను జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాలు మరియు వాణిజ్య మండళ్ల సిఫార్సుల మేరకు ప్రభుత్వం నామినేట్ చేసేది. అందుకే దీనిని పరోక్ష ఎన్నిక అని అంటారు. కేంద్ర శాసన మండలికి ఎన్నికైన భారతీయులు సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, రాస్ బిహారీ ఘోష్, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయ్ నౌరోజీ, బిల్గ్రామి ప్రయోజన అంశాలపై కార్యనిర్వాహక వర్గాన్ని ప్రశ్నలు అడగడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. కానీ ప్రశ్నలు అడగటానికి గవర్నర్ జనరల్ అనుమతి అవసరం. సభ్యులకు వార్షిక బడ్జెట్పై చర్చించే అధికారాన్ని కల్పించారు. అయితే దానిపై ఓటు వేసే అధికారం మాత్రం లేదు. ఇది కేవల సలహా హక్కు మాత్రమే. బెంగాల్ విభజన, వందే మాత్రం ఉద్యమం మరియు కాంగ్రెస్లో అతివాదులు, మితవాదుల మధ్య చీలిక వంటి రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులలో మితవాదులను మరియు ముస్లింలను సంతృప్తిపరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం కౌన్సిల్ చట్టం 1909ను ప్రవేశపెట్టించింది. భారత రాజ్య కార్యదర్శి జాన్ మార్లే మరియు వైస్రాయ్ లార్డ్ మింటోలు రూపొందించడం వలన ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణల చట్టం అంటారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చి కార్యనిర్వాహక సభ్యుల సంఖ్యను 16 నుండి 60కి పెంచారు. మొదటిసారిగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయుడికి అవకాశం కల్పించారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా మొదటి భారతీయ న్యాయ సభ్యునిగా నియమితులయ్యారు. ప్రావిన్షియల్ శాసన మండలిల్లో సభ్యుల సంఖ్యను ఒకే రీతిగా పెంచలేదు. పంజాబ్, అస్సాం, బర్మాలలో సభ్యుల సంఖ్యను 30కి పెంచారు. మద్రాస్, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, ఒడిశా రాష్ట్రాల శాసన మండలిలో సభ్యుల సంఖ్యను 50కి పెంచారు. ముస్లింలకు, వ్యాపార సంఘాలకు, జమీందార్లకు మరియు విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. ముస్లిం సభ్యులను కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకునేవారు. అందుకే లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడిగా పేర్కొంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్ వారికి సైనిక మరియు ఆర్థిక మద్దతును అందించింది. యుద్ధం తర్వాత స్వపరిపాలన లభిస్తుందని భారతీయులు ఆశించారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఐఎన్సి మరియు ముస్లిం లీగ్ వంటి సంస్థలు స్వపరిపాలన కోసం డిమాండ్లను తీవ్రతరం చేశాయి. విసెంట్ మరియు బాలగంగాధర తిలక్ నేతృత్వంలోని హోం రూల్ ఉద్యమం ఐర్లాండ్లో మాదిరిగానే భారతదేశానికి స్వపరిపాలన కల్పించాలని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా 1917 ఆగస్టు 20న భారత రాజ్య కార్యదర్శి మోంటేగ్ బ్రిటిష్ పార్లమెంట్లో ఆగస్ట్ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ డిక్లరేషన్ తరువాత భారత్ వచ్చిన మాంటెగ్ వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ తో కలిసి రాజకీయ నాయకులు, సంస్థలు మరియు అధికారులతో చర్చలు జరిపి నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి 1919 భారత ప్రభుత్వ చట్టంగా ఆమోదించబడింది. 1919లో భారత రాజ్య కార్యదర్శి మాంటెగ్, వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది. స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలను ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అధికారాలుగా విభజించారు.
రిజర్వ్డ్ అంశాలకు సంబంధించిన వ్యవహారాలను సంబంధిత రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. వీరికి కార్యనిర్వాహక మండలి సహాయం చేస్తుంది. రిజర్వ్డ్ విభాగంలో 28 అంశాలుంటాయి. కార్యనిర్వాహక మండలి సభ్యులు రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫర్డ్ అంశాలను గవర్నర్ మరియు శాసన మండలికి బాధ్యత వహించే మంత్రులు నిర్వహిస్తారు. ఈ జాబితాలో 22 అంశాలున్నాయి. కేంద్ర శాసనసభలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మరియు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ను ఎగువ సభగా పేర్కొంటారు. ఈ సభలో ఉన్న సభ్యుల సంఖ్య 60. ఇందులోని సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. లెజిస్లేటివ్ అసెంబ్లీని దిగువ సభగా పేర్కొంటారు. ఇందులోని సభ్యుల సంఖ్య 145. దీనిలోని సభ్యుల పదవీకాలం 3 సంవత్సరాలు. స్థిరాస్తి పన్ను చెల్లింపు మరియు విద్య ఆధారంగా పరిమితమైన ఓటు హక్కు కల్పించారు. ఈ హక్కును మహిళలకు ట్రావెన్ కోర్కొచ్చి మద్రాస్ ప్రావిన్స్ లో కల్పించారు. ముస్లింలకు మాత్రమే కల్పించిన ప్రత్యేక నియోజకవర్గాలను సిక్కులు, కాకి, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు మరియు యూరోపియన్లకు కూడా విస్తరించారు. భారతదేశ వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించి లండన్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల బడ్జెట్ను వేరు చేశారు. రాష్ట్రాల శాసనసభకు బడ్జెట్ను తామే రూపొందించుకునే అధికారం కల్పించారు. సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీని మొదటి చైర్మన్ రాస్ బార్కర్. కేంద్ర రాష్ట్రాల మధ్య మరియు వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని వైస్రాయ్కి అప్పగించారు. 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. యొక్క పనితీరును సమీక్షించడానికి 10 ఏళ్ల తర్వాత ఒక చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. 19 చట్టం పనితీరును సమీక్షించడానికి తదుపరి సంస్కరణలను సిఫార్సు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ను నియమించింది. ఈ కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవడంతో భారతదేశంలో సైమన్ గో బ్యాక్ నినాదంతో కమిషన్ను బహిష్కరించారు. సైమన్ కమిషన్ను బహిష్కరించిన భారతీయులు తమ రాజ్యాంగ సత్తాను నిరూపించుకోవాలని నిర్ణయించి మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలోని కమిటీ నెహ్రూ నివేదికను రూపొందించింది. నెహ్రూ నివేదికలో ముస్లింలకు ప్రాధాన్యం లేదని మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరపున తన 14 సూత్రాల డిమాండ్లను సమర్పించారు. కాంగ్రెస్ లాహోర్ సెషన్ లో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది. జనవరి 26న పూర్తి స్వరాజ్యం కోసం మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించబడింది. గాంధీజీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఇది బ్రిటిష్ ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమానికి నాంది పలికింది. భారత భవిష్యత్తు రాజ్యాంగ సంస్కరణలపై చర్చించడానికి లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. ఇది షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫలితంగా గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం కుదిరింది. రౌండ్ టేబుల్ సమావేశాల సిఫార్సుల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రచురించింది. ఈ పత్రంపై చర్చించడానికి జాయింట్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక మరియు శ్వేతపత్రంలో ప్రతిపాదించిన అంశాలు భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ప్రాథమిక ఆధారాలుగా మారాయి. సంక్లిష్టమైన రాజకీయ సంక్షోభాలు, చర్చలు మరియు ఉద్యమాల పర్యవసానంగా చివరకు భారత ప్రభుత్వ చట్టం 1935 రూపొందించబడింది. లార్డ్ లిత్ గో సారథ్యంలోని జాయింట్ యాక్షన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఈ చట్టం బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోదించబడింది. 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు, 14 భాగాలతో ఈ చట్టం సుదీర్ఘమైనది. ఈ చట్టం 1937 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్ ఇండియా ప్రావిన్సులు మరియు రాచరిక సంస్థానాలు యూనిట్లుగా ఉన్న అఖిల భారత సమాఖ్యను ప్రతిపాదించింది. కానీ రాచరిక సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరడానికి నిరాకరించడంతో ఈ సమాఖ్య విధానం అమలులోకి రాలేదు. కేంద్రం మరియు ప్రావిన్సుల మధ్య అధికారాలను కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి. అవశిష్ట అంశాలు అంటే ఆ 3 జాబితాలలో పేర్కొనని అంశాలపై చట్టాలు చేసే అధికారాన్ని వైస్రాయ్కు కల్పించారు. రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను రద్దు చేసి దాని స్థానంలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టారు. ప్రావిన్సులలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. అంటే గవర్నర్ ప్రాంతీయ శాసనసభకు బాధ్యత వహించే మంత్రుల సలహా మేరకు పనిచేస్తారు. రాష్ట్రాలలో తొలగించిన ద్వంద్వ పాలనను కేంద్రంలో ప్రవేశపెట్టారు. పాలనాంశాలను రిజర్వుడు మరియు ట్రాన్స్ఫర్డ్గా విభజించారు. అఖిల భారత సమాఖ్య ఏ రూపంలోనూ అమలు కాకపోవడంతో కేంద్రంలో ద్వంద్వ పాలన కూడా అమల్లోకి రాలేదు. బ్రిటిష్ ఇండియాలో 11 ప్రావిన్సులు ఉన్నాయి. వీటిలో
6 ప్రావిన్సులలో ద్విసభల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ఆ 6 ప్రావిన్సులు బెంగాల్, బొంబాయి, మద్రాస్, బీహార్, అస్సాం మరియు యునైటెడ్ ప్రావిన్స్. ఓటు హక్కును మరింత విస్తరించారు. మొత్తం జనాభాలో సుమారు 10% మందికి ఓటు హక్కు లభించింది. మత ప్రాతినిధ్య పద్ధతిని కొనసాగిస్తూ షెడ్యూల్డ్ కులాలు, మహిళలు మరియు కార్మికులకు ప్రత్యేక నియోజకవర్గాలు విస్తరించబడ్డాయి. దేశంలో కరెన్సీ మరియు క్రెడిట్ను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1936లో ఒరిస్సా మరియు సింధ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1937లో బర్మా భారతదేశం నుండి వేరు చేయబడింది. సమాఖ్య అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టును 1937లో ఏర్పాటు చేశారు. దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ మారిస్ గ్వేయర్ వ్యవహరించారు. ఈ కోర్టు వెలువరించిన తీర్పులను ఇంగ్లండ్లోని ప్రీవీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు. సెక్రటరీ స్టేట్ కౌన్సిల్ను రద్దు చేసి దాని స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం 3 నుంచి 6 మంది సలహాదారులను నియమించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్ర స్థాయిలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. తీర్మానానికి స్పందిస్తూ లార్డ్ లిన్లిత్ గో 1940 ఆగస్ట్ 8న ఒక ప్రతిపాదన చేశాడు. దీన్ని ఆగస్టు ప్రతిపాదన అంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం యొక్క మద్దతు పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1942లో స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఒక కమిషన్లు పంపింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఐఎన్సీ మరియు ముస్లిం లీగ్ మధ్య సఖ్యత కోసం రాజగోపాలాచారి ఒక ప్రణాళికను 1944లో విడుదల చేశారు. ఈ అధికారాలను భారత్ కు బదిలీ చేయడం కోసం లార్డ్ వేవెల్ ఒక ప్రణాళిక రూపొందించి 1945లో సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. లేబర్ పార్టీకి చెందిన బ్రిటన్ ప్రధాని క్లైమెంట్ అట్లీ కేబినెట్ మంత్రివర్గ సభ్యులతో ఒక రాయబారాన్ని భారత్ కు పంపాడు. దేశవ్యాప్తంగా మత ఘర్షణలు, ముఖ్యంగా 1946 నాటి ప్రత్యక్ష కార్యాచరణ దినం సందర్భంగా జరిగిన హింస దేశ విభజన అనివార్యమని స్పష్టం చేశాయి. వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ హింసను తక్షణమే ఆపడానికి మరియు పరిస్థితిని అదుపులోకి తేవడానికి దేశ విభజనతో కూడిన అధికార బదిలీ ప్రణాళికను రూపొందించారు. మౌంట్ బాటన్ ప్రణాళికను యథాతథంగా భారత స్వాతంత్ర్య బిల్లు పేరుతో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించగా జార్జ్ 6 జూలై 4న ఆమోద ముద్రతో చట్టంగా మారింది. ఈ చట్టం 1947 జూలై 18న రాజసమ్మతిని పొంది 1947 ఆగస్టు 15న అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నుండి భారతదేశాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర డొమినియన్లుగా విభజించారు. భారతీయ సంస్థానాలపై బ్రిటిష్ క్రౌన్ యొక్క ఆధిపత్యం పారమౌంట్సీ రద్దయింది. ఈ సంస్థానాలకు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడానికి లేదా స్వతంత్రంగా ఉండటానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బ్రిటిష్ పార్లమెంటు భారతదేశానికి సంబంధించి రూపొందించిన ఏ చట్టాన్నైనా రద్దు చేసే లేదా సవరించే అధికారం రాజ్యాంగ పరిషత్కు ఉంటుంది. కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు భారత ప్రభుత్వ చట్టం 1935ను అనుసరించవచ్చు లేదా మార్పులు చేసుకోవచ్చు. భారత కార్యదర్శి పదవి రద్దయి అతని విధులు కామన్వెల్త్ వ్యవహారాల సెక్రటరీకి బదిలీ అవుతాయి. వైస్రాయ్ పదవి రద్దవుతుంది. స్వతంత్ర దేశానికి కేబినెట్ సలహా మేరకు గవర్నర్ జనరల్ను బ్రిటిష్ రాజు నియమిస్తాడు. బ్రిటిష్ రాజు లేదా రాణి బిరుదుల నుండి భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది. భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దులను నిర్ణయించడానికి సర్ సిరిల్ రాడ్బ్రెడ్ క్లిఫ్ నేతృత్వంలో బౌండరీ కమిషన్ ఏర్పాటు చేయబడింది. చూశారు కదా, భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని. ఇదే విధంగా మీ శతస్య అకాడమీ ఇండియన్ పాలిటీని అర్థమయ్యేలా నేర్పుతుంది.